ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ బాబా వారి దివ్య శ్రీచరణ సన్నిధికి శతకోటి నమస్సుమాంజలి అర్పిస్తూ ఈరోజు మరొక డివైన్ డాఫోడిల్స్ భాగాన్ని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను. స్వామివారి కార్యంలో నన్ను ఒక సుశిక్షితమైనటువంటి సేవకుడిలా తీర్చిదిద్దడానికి స్వామివారు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. ఇవన్నీ కూడా స్వామి ప్రత్యక్షంగా ఏది ఇవ్వలేదు, పరోక్షంగా అపరోక్షంగా స్వామి ప్రసాదించిన ప్రతి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను అని చెప్పాలి. కారణం, సత్యసాయి సంస్థలో ఈరోజు మనకందరికీ గుర్తుంచుకోవాల్సింది, ప్రతిదీ స్వామే దగ్గరికి వచ్చి చెప్పే అవసరం లేదు. మనకు ఏ అవకాశం వచ్చినా దాన్ని చక్కగా అందిపుచ్చుకొని ముందుకు తీసుకెళ్ళాలి. ఆ ప్రాసెస్లో మనల్ని మనం రీఫైన్ చేసుకోవాలి, రీడిఫైన్ చేసుకోవాలి. వీ నీడ్ టు లెర్న్ సమ్ థింగ్స్, వీ నీడ్ టు అన్లెర్న్ సమ్ థింగ్స్, వీ నీడ్ టు రీలెర్న్ సంథింగ్. ఇలాంటి ఒక ప్రాసెస్లో, ఇలాంటి దీంట్లో విధి విధానంలో మనం ముందుకెళ్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది అని నేను నమ్ముతాను. కారణం ఏంటంటే, I am the result of such wonderful things happened in my life. అమ్మ నాన్న గుంటకల్లో అక్కడ ఉండడం వల్ల నేను చాలా రోజులు అక్కడ ఉండేవాడిని. ఆ ప్రాసెస్లో ఐ కేమ్ ఇన్ కాంటాక్ట్ విత్ అవర్ శ్రీ నాగభూషణరావు గారు. చిన్నప్పటి నుంచి కూడా నేను వారిలో అత్యంత స్ఫూర్తిదాయకమైనటువంటి విషయం ఏమిటి అంటే ఆధ్యాత్మిక చిత్ర ప్రదర్శన. నేను కూడా అట్లాంటిది ఏదైనా చెయ్యాలి అని. ఇట్ వాస్ ఇన్ ద ఇయర్ 1987. స్వామివారి 70వ పుట్టు పండుగ రాబోతున్నది. అలాంటి సందర్భంలో బాబా వారి యొక్క విలువలని, బాబా వారి యొక్క జీవిత సంగ్రహాన్ని, బాబా యొక్క మహిమలని, లీలనని, సందేశాలని జనబాహుళ్యానికి ఇంకా విరివిగా అందించాలంటే ఏం చేయాలని చాలా తప్పించేవాడిని. అలాంటి ప్రాసెస్లో ఐ గాట్ ఏ థాట్, డివైన్ థాట్, వై డోంట్ ఐ డూ స్వామి యొక్క ఎగ్జిబిషన్, ఎక్స్క్లూజివ్లీ ఎగ్జిబిషన్ ఆన్ స్వామి చేస్తే ఎలా ఉంటుంది అని ఒక మంచి థాట్ వచ్చింది. అలాగా ఆ థాట్ని తీసుకుని నాకేంటంటే, ఒక ఆలోచన వస్తే ఆలోచన క్రియారూపం దాల్చేదాకా, ఫలితం వచ్చేదాకా ఇక నిద్రాహారాలు మానేసి పనిచేసే ఒక శక్తిని స్వామి దీంట్లో పాదుకొల్పారు ఈ దేహంలో. సో ఆ రోజు అలా రాత్రంతా ఆలోచిస్తున్నాను, రాత్రింపగల ఆలోచించాను. 2-3 రోజుల తర్వాత ఐ రిమెంబర్ ఐ మెట్ అవర్ నాగభూషణరావు గారు. ఆయనకి అప్పుడు 70 years అనుకుంటాను, 65-70 ఉంటుంది అనుకుంటున్నాను. ఆ వయసులో వారు ఎంత చిన్న పిల్లాడిలాగా కేరింతలు కొట్టారంటే, బాబు అద్భుతమైన ఆలోచన అయ్యా, ఇది మన అనంతపురం జిల్లానికే కాదు, యావత్ ఆంధ్రదేశానికే కాదు, మిగతా రాష్ట్రాలకు కూడా మంచి ఆలోచన, ఇది అందరికీ ఉపయోగపడుతుందయ్యా. చాలామంది సామాన్యులకి స్వామి గురించి ఏమీ తెలియదు ఈ రోజుల్లో. ఏదో స్వామి చూడటము, స్వామి నమస్కారం చేయడము, ఎవరికి పుస్తకాలు చదివే ఒక యోచనలో ఉండరు. చాలామంది నిరక్షరాస్యులు ఉంటారు, పల్లెవాళ్ళు ఉంటారు, సామాన్యులు ఉంటారు, మూర్ఖులు ఉంటారు. వీళ్ళందరికీ కూడా మనం స్వామి యొక్క వాణిని ఎలా వినిపించాలి అనేది చాలా మంచిగా చెప్పామమ్మా, తప్పకుండా చేద్దాం, నువ్వు రెడీ అయితే నేను రెడీ అన్నారు. అంటే ఒక బాల వికాస్ ఆఫీస్ బేరర్, కార్యవర్గ సభ్యులుగా ఆయన నాలాంటి చిన్న వ్యక్తిని అలా ప్రోత్సహించడం అనేది నేను ఎప్పుడు కలలో కూడా మర్చిపోలేను. ఈ వ్యక్తిని, ఈ యొక్క వ్యక్తిత్వాన్ని. అదే ఆదిగా మా అమ్మ నాన్న పర్మిషన్ తీసుకున్నాను. అమ్మ, నేను ఈ విధంగా ఒక 1 month 2 months స్వామి మీద ఎగ్జిబిషన్ చేస్తున్నాను అంటే, ఏ మూడులో ఉన్నాడో మా నాన్న, పాపం నీ ఇష్టం చేసుకో. దెన్ మా నాన్నని ప్రసన్నం చేసుకోవాలని చెప్పేసి నేను చార్ట్స్, తర్వాత ఫొటోస్, కొన్ని పెన్నులు, స్కెచ్ పెన్నులు, స్కేలు, ఇట్లాంటివన్నీ కూడా తీసుకొచ్చి మా ఇంట్లో మా నాన్నగారితో ఓంకారం రాయించాను చార్ట్ మీద. మా మొదటి ఓంకారం మా నాన్నతో చేయిస్తే నాకు కొద్దిగా పాస్పోర్ట్ కరెక్ట్గా ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది అని చెప్పేసి చాలా చాలు అనుకోవాలి. ఐ డోంట్ నో, ఐ షుడ్ నాట్ బి స్టాప్డ్ ఇన్ మిడిల్ సో దట్ ఐ కెన్ కంటిన్యూ విత్ స్వామీస్ మిషన్ అనే ఆలోచనతో మా నాన్న, మా అమ్మ ఆ చుట్టుపక్కల ఉన్న రాజేంద్ర నగర్లో ఉన్నాం అనుకుంటాను, అక్కడ భారతీ టీచర్, ఇట్లాంటి బాల వికాస్ గురువులు వాళ్ళందరూ ఇంటికి వచ్చి భజన చేస్తూ, భజన స్వామి చైర్ ముందు ఆ యొక్క చార్ట్స్ అన్ని పెట్టి, ఏ దాని మీద అయితే ఓంకారం రాయాల్సి ఉన్నదో అదంతా కూడా ఆ చార్ట్లన్నీ పెట్టామన్నమాట. యూ వోంట్ ఇమాజిన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఓంకారం చేసి గణేశ శరణం శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ అంటూ పాట పాడుతుంటే, ఎక్కడి నుంచి వచ్చిందో ఒక చిన్న ఎలుక ఓంకారంలాగా ఆ చార్ట్ మీద ఇలా పరిగెత్తి అలా వెళ్ళిపోయిందండి. నేను ఇక నా మనసంతా కూడా మైమరిచిపోయింది. అసలు అబ్బా,
ఏమిటిది స్వామి, స్వామి బ్లెస్ మీ లైక్ దిస్, మూషిక వాహనాన్ని పంపించాడు, ఇక ఈ యొక్క కార్యం నిర్విఘ్నంగా జరుగుతోంది అనేటువంటి దీంతో నేను చాలా ఆనందపడిపోయాను. తదాదిగా భోజనం కూడా నాగభూషణరావు గారి ఇంట్లోనే చేసేవాడిని. వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయి లాగా ఉండిపోయాను. నాగభూషణరావు గారు, నాగభూషణరావు గారి వైఫ్ లక్ష్మీ సుందరమ్మ గారు, వారి యొక్క తమ్ముడు, ఇట్లాగా వాళ్ళందరూ కుటుంబ సభ్యులందరూ కూడా నాకు తోడు నీడగా ఉండేవారు. ప్రసాద్ వాళ్ళ కొడుకు, మన వదిన, సరోజ వదిన అనుకుంటాను, వీళ్ళందరూ కూడా ఆ ఇంట్లో చిన్న పిల్లల్లాగా ఏదో ఒక అద్భుతమైన కార్యం చేస్తున్న విధంగా, ఏమీ ఎక్స్పెక్టేషన్ లేకుండా స్వామి కార్యం చేయాలన్న తదేక ధ్యానంతో, ఏకాత్మ భావంతో, ఏకాగ్ర చిత్తంతో తలా ఒక పుస్తకం తీసుకోవడం, ఆ పుస్తకంలో విశేషాన్ని ఎక్సెప్ట్స్ లాగా తీయడము, దానికి సంబంధించిన ఫోటో వెతుక్కోవడము, దానికి సంబంధించినటువంటి కలర్ ఏ విధంగా ఉండాలో చూసుకోవడం, ఒక్కొక్కరు ఒక చార్ట్ తీసుకోవడము, ఈ విధంగా సుమారు ఇమాజిన్ చేయలేరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆల్మోస్ట్ 30-40 days లో could bring out wonderful exhibits on Swami and Swami's life and mission. So we titled, what should we title? ఆ రోజుల్లో అంజనేయ గారు ఎప్పుడు చూసినా మహావతారము, సత్యసాయి మహావతారం, ఇది అవతారం కాదయ్యా, ఇది మహావతారము అని చెప్పేవారు. అలాంటి ఆ యొక్క టైటిల్ని పెట్టాలని శ్రీ సత్యసాయి మహావతార దర్శనము అని పేరు పెట్టాము దానికి. నిజంగా ఆ యొక్క పేరు ఏ ముహూర్తంలో పెట్టామో తెలియదు. దిస్ ఈస్ ద ఎగ్జిబిషన్. Later in the years, I made a Xerox copies of the exhibition. నిజంగా వారితో పాటు ఆ ఎగ్జిబిషన్ ప్యానెల్స్, ఎగ్జిబిషన్ చార్ట్స్ అన్నీ కూడా కనుమరుగైపోయినాయి. కానీ ఆ ప్రాసెస్లో వెళ్ళినటువంటి ఆ సందేశం మాత్రం చిరకాలం ప్రజల్లో నిలిచిపోయింది. దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ నాగభూషణరావు గారు. సో స్వామి యొక్క నామాన్ని, స్వామి యొక్క కీర్తిని, ప్రతిష్టని, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత మొదలు పెడితే అసలు స్వామి మహిమలని, యొక్క సిద్ధాంతాలని, ఇవన్నీ కూడా దీంట్లో చెప్పడం జరిగింది. స్వామి యొక్క విశేషాలను అంతా కూడా తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఇన్ని ప్రదేశాలకి ఈ సత్యసాయి మహావతార దర్శనం వెళ్ళింది అని చెప్పడంలో ఎట్టి సందేహము లేదు. అసలు నాగభూషణరావు గారితో కలవడము, వీకెండ్ అవుతే అది ఏదో పెద్ద యాత్రలాగా, పెద్ద అద్భుతమైన దీక్షలాగా, యజ్ఞంలాగా ఈ యొక్క ఎగ్జిబిషన్ చార్ట్స్ అన్ని తీసుకెళ్ళడము, ఆ యొక్క ఊళ్ళకి వెళ్ళడము, ఆ ఊళ్ళలో ప్రత్యేకమైన ప్రదర్శన ఏర్పాటు చేసి వందల మంది, వేల మందికి ఈ యొక్క స్వామి సందేశాన్ని వాళ్ళకి అందించడము జరిగేటువంటిది. ఈ ప్రాసెస్లో we became లవర్స్ ఆఫ్ ఈచ్ అదర్ అనిపిస్తుంది. చాలా ప్రేమించేవారు నాగభూషణరావు గారు. సత్యసాయి మహావతార దర్శనం నిజంగా నాలో ఉన్నటువంటి యొక్క జిజ్ఞాసని మరింత పెంచింది. 190 అనుకుంటే అది 200 చార్ట్స్ దాకా వెళ్ళిపోయింది. ఎప్పుడు వీలవుతే ఎప్పుడు కొత్త విషయం తెలిస్తే ఆ కొత్త విషయాన్ని దాంట్లో మనం ఇంక్లూడ్ చేసేవాళ్ళము. ఐ రిమెంబర్ 70th బర్త్డే సందర్భానికి ఈ 2 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్రంలో తిరిగాము. హైదరాబాద్ లో ఇది శివం ప్రాంగణంలో మేము ప్రదర్శించామన్నమాట. కొన్ని వందల మంది పరిచయం అయ్యారు. కొన్ని వందల ఆ యొక్క సాయి సందేశాన్ని అద్భుతమైన రీతిలో మేము ప్రచారం చేయడం జరిగిందనమాట. ఆ తదాదిగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంస్థలకి, అన్ని కేంద్రాలకి తీసుకెళ్ళాము, హెడ్ క్వార్టర్స్ తీసుకెళ్ళాము. That was the time we thought 70th birthday being a wonderful event in Sai Mission. మేము అందరం మాట్లాడుకున్నాం, ఇది పుట్టపర్తికి కొన్ని వందల వేల మంది వస్తుంటారు, సామాన్య భక్తులు ఏం చేస్తారు, ఆ సామాన్య భక్తులకి మనం ఈ సాయి సందేశాన్ని ఈ సందర్భంగా చేస్తే ఎలా ఉంటుంది అని అలా అనుకోవడమే ఆలస్యము. ఆంజనేయ గారితో మాట్లాడడం, వారు ఆంధ్ర స్టేట్ ఆఫీస్ ఎదురుగా ఒక షామియానా లాగా మేము వేయించి ఇచ్చారు. ఆ షామియానాలో అంత ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసామన్నమాట. ఆ యొక్క మార్నింగ్ నిద్ర లేస్తే, దర్శనమైతే ఆ యొక్క షామియానాకు వస్తే రాత్రి 11 o'clock దాకా అనర్గళంగా మాట్లాడేవాడిని. ఎవడో ఒక్కడొచ్చినా సరే మొత్తం ఏ నుంచి జెడ్ దాకా చెప్పేవాడిని అనమాట. తండోపతండాలుగా జనం వచ్చేవారు. ఆ మాట్లాడడంలో ఏమైపోయిందంటే ఆయాసం వచ్చేసి, చెస్ట్ పెయిన్ వచ్చేసి, జ్వరం వచ్చేసి పడుకున్న సందర్భాలు ఉన్నాయి. అన్నం కూడా తినకుండా స్వామి యొక్క కార్యంలో నిమగ్నమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. నేను పడుకుంటే అక్కడ ఉన్నటువంటి సేవాదళ సూపర్వైజర్స్, స్టేట్ ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు, చూసేవాళ్ళు అనమాట. అరే ఈ పిల్లాడేంట్రా బాబు, భలే ఉన్నాడు, అసలు ఏమిటి నిద్రాహారాలు మానేసి చెప్పేస్తున్నాడు అని. పడుకో, మేము చెప్పిన వాళ్ళు వచ్చిన వాళ్ళకంటే ఎవ్వడు వినేవాడు కాదు. పల్లెలో అందరూ వచ్చి బాబు సాయిరామ్
సాయిరామ్ ఆ పిల్లోడు సాయిరామ్, ఆ పిల్లోడు పిలిచండి స్వామి సాయిరామ్ మేము వింటాం, ఆ పిల్లోడు బాగా చెప్తాడు సాయిరామ్ అని చెప్పేవాళ్ళు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దట్ వాస్ ద మూమెంట్ I felt like I am living for Swami, I am loving Swami, I am leading mission with Swami, but from my side అని చెప్పి ఎన్నో రకాల ఆనందం కలిగేది. తర్వాత కాలంలో సత్యసాయి మహావతార దర్శన్ ఏం చేశారంటే నందివాడ రాణి గారు ఆ రోజుల్లో స్టేట్ కోఆర్డినేటర్ ఫర్ బాల్ వికాస్ చాలా సంతోషపడి దీన్ని పిల్లలకు కూడా మనం తీసుకెళ్లాలనే ఆలోచనతో ఆనంద జ్యోతి, శ్రీ సత్యసాయి ఆనంద జ్యోతి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ యొక్క టైటిల్ మార్చారు, బాల వికాస్ పిల్లలకి ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఆ పిల్లలందరికీ కూడా అద్భుతమైనటువంటి ఆనంద జ్యోతి కార్యక్రమంలో ఈ యొక్క ఎగ్జిబిషన్ వెళ్ళిందనమాట. అంతేకాకుండా ఆ సందర్భంలో నేను మెడ్రాస్కి వెళ్ళడం, అక్కడ కంపెనీ సెక్రటరీ చదువుకోవడానికి, అక్కడి నుంచి బెంగళూరుకి వెళ్ళడం, కర్ణాటకలో, తమిళనాడులో, మహారాష్ట్రలో ఇత్యాది ప్రదేశాల్లో అంతా కూడా ఈ ఎగ్జిబిషన్ను ఎక్కడ వీలవుతే అక్కడ అన్ని భాషల వాళ్ళకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. ఐ రిమెంబర్ కర్ణాటక స్టేట్ కోఆర్డినేటర్ గారు, బెంగళూరు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శ్రీమాన్ ఆర్ఎస్ పద్మనాభన్ గారు, అలాగే వారి సతీమణి కమలా పద్మనాభన్ గారు, వారి యొక్క స్టేట్ కోఆర్డినేటర్ బాల్ వికాస్ కోఆర్డినేటర్ సుచరితమ్మ గారు, వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో ఆ యొక్క ఎగ్జిబిషన్ చూసి చాలా ఆనందపడి కన్నడలో ఆ ట్రాన్స్లేషన్ అనువదించారు ఈ ఎగ్జిబిషన్ని. అలాగే సోమసుందరం గారు, ఇప్పుడు వారు లేరు, సోమసుందరం గారు చాలా చాలా మెచ్చుకొని ఆ సోమసుందరం గారు ప్రత్యేకంగా సమయాన్ని ఇచ్చి ఒక దీక్షల యజ్ఞంలాగా ఆ యొక్క మొత్తం ఎగ్జిబిషన్ కంటెంట్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేశారు. We thought of bringing out a book, wonderful book on this matter. ఈరోజు కూడా ఆ కంటెంట్ అంతా ఉంది, కానీ we don't know. అంటే ఈ ప్రాసెస్లో we have no time to think of anything else other than spreading the mission of Sai అని తెలుసుకుంటాను. అలాగే ఒకనొక సందర్భంలో ఈ ఎగ్జిబిషన్ చార్ట్స్ అన్ని తీసుకువెళ్ళి బృందావనంలో స్వామి దగ్గరికి వెళ్తే స్వామి చాలా సంతోషించి ఆ నాగభూషణ్ రావు గారిని నన్ను బ్లెస్ చేయడము, ఈ విధంగా చాలా విశేషాలు జరిగాయి. ఈరోజు సత్యసాయి మహావతార దర్శన ఎగ్జిబిషన్ ద్వారా నేను ఒక అద్భుతమైనటువంటి ఆ ఉపన్యాసకుడిగా మారిపోయాను. సత్యసాయి సాహిత్యాన్ని పరిశోధించి ఆ ప్రత్యేకంగా అవగాహన కల్పించే ఒక అవకాశం నాకు కలిగింది. అలాగే భయము లేకుండా ధైర్యంగా ఏ కేంద్రంలోనైనా ఏ భాష వారికైనా అసలు భాషే రాకున్నా ఫోటోలు చూపించి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి ధైర్యము, ఆ యొక్క చాతుర్యము నాకు కలిగింది. అలాగే గుండ్రటి చేతి వ్రాత నాకు దొరికింది. ఆ కోడి గీతలాగా ఉండే నా రాత సత్యసాయి మహావతార దర్శన దీంట్లో నేను అంకితమైపోవడం వల్ల అద్భుతమైన అక్షరాలుగా మారిపోయింది. ఒక ఇన్నోవేషన్ క్రియేట్ అయిపోయింది. సృజనాత్మకత, ఆ యొక్క ప్యాషన్, compassion, innovation, everything has come to me in the process of me engaging in Satyasai Mahavatara Darshana. My dear brothers and sisters of Sai fraternity, సత్యసాయి మహావతార దర్శనం అనేటువంటిది ఒక అద్భుతమైన మిరాకిల్గా చెప్పుకోవాలి నేను నా జీవితంలో. కారణం ఇట్ క్రియేటెడ్ ఏ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ స్వామి అని నేను అనుకుంటాను. సత్యసాయి మహావతార దర్శనం చూస్తున్న వాళ్ళు ఎవడైనా సరే కళ్ళ నీళ్లు పెట్టుకోకుండా వెనక్కి వెళ్ళిన సందర్భం నేను చూడలేదు. ఆ దాంట్లో మహిమలైతేనేమి, స్వామి కథలైతేనేమి, స్వామి సందేశాలైతే అన్నీ చెప్పుకొచ్చేవాళ్ళు. ఐ రిమెంబర్ ఐ డిడ్ ఇట్ గంగారం. ఆ తర్వాత కాలంలో గంగారంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వి శ్రీనివాసన్ గారు, ద 10 సెంట్రల్ ట్రస్ట్ మెంబర్, he was mesmerized by seeing this wonderful exhibition. Not only that, సత్యసాయి ఎగ్జిబిషన్ కేవలం భక్తులకే కాకుండా, బాల వికాస్ పిల్లలకే కాకుండా హైదరాబాద్కు వచ్చిన తర్వాత నాతో పాటుగా ఈ ఎగ్జిబిషన్ తీసుకెళ్ళి యావత్ ఆంధ్రదేశంలో ఉన్నటువంటి కొన్ని వేల మంది యువతీ యువకులకి దీన్ని అందించడం జరిగింది. ఈ ప్రాసెస్లో ఐ బికేమ్ ఎ వండర్ఫుల్ స్పీకర్ ఇన్ ఆర్గనైజేషన్. ద రీజన్ బిహైండ్ ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ Satyasai Mahavatara Darshan. So saying, I bring this episode to a conclusion and I will come back with yet another episode of Divine Daffodils. Till then, Sai Ram.